మీరు రఘునందన్ గారు మీరు ఈరోజు ఏదో కంప్లైంట్ కూడా చేశారు నవీన్ యాదవ్ పైన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏదో ఓటర్ కార్డులను ఇల్లీగల్గా వంచుతుందని ఏదో చేశారు ఏంటి అక్కడ ఆల్రెడీ మొదలైందా ప్రలోభాలు ఇష్యూ అది కాదు సార్. వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశంలో బీజేపీ పార్టీ ఓటు చోరీ చేస్తుందని ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఎవరు పంచుతారు? కళ్యాణ్ గారు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తున్నాం, ఇగో ఇవి ఓటర్ ఎపిక్ కార్డ్స్, ఓటర్ ఎపిక్ కార్డ్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టి బోర్డు పెట్టి అక్కడ యూసుఫ్గూడలో ఎపిక్ కార్డ్స్ ఎట్లా పంచుతారు? ఎపిక్ కార్డ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎట్లా వస్తాయి? కళ్యాణ్ గారు, నేను అదే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాను. ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాలి, ఇంటికి ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో రావాల్సినటువంటి ఓటర్ ఐడి కార్డు ఆది శ్రీనివాస్ గారు, ఎప్పుడు కూడా ఈ దేశంలో ఓటర్ ఐడి కార్డులు ఎవరు పంచే రూల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం 100% ఎలక్షన్ కమిషన్ చేత ఆథరైజ్ అయినటువంటి వ్యక్తులు బిఎల్ఓలు లేదా పంచాయతీ సెక్రటరీలు లేదా తహసీల్ కార్యాలయం నుంచి పోతాయి. ఇప్పుడు అవి కూడా బంద్ చేసింది ఎలక్షన్ కమిషన్. నేరుగా ఓటర్ ఇంటికే పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎట్లా పంచుతారు సీనన్న? ఎడికెళ్ళి వచ్చినాయి మీకు ఓటర్ కార్డులు? వాళ్ళు అక్కడ ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టుకున్న దగ్గర ఏం పెట్టుకున్నారంటే, వీళ్ళంతా కొత్త ఓటర్లట, కొత్త ఓటర్లకి కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఐడి కార్డు ఇప్పిస్తుందంట, ఇంకెవరి దగ్గరైనా ఓటర్ ఐడి కార్డు లేకపోతే మా ఆఫీస్కి వచ్చి ఓటర్ ఐడి కార్డులు తీసుకొని వారి ఫేస్బుక్ పేజీలలో అన్నిట్లలో వారు బహిరంగ సభలో చెప్పిన దాంట్లో వారు పోస్ట్ చేసుకున్నటువంటి అంశాలనే నేను మీ ద్వారా ఆది శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అన్న, బిఎల్ఓస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ తప్ప ప్రైవేట్ పర్సన్ చేతికి ఓటర్ ఐడి కార్డు అనేది పోవడం తప్పు. రెండోది, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని అని చెప్పుకుంటున్నవారు లేదా కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఓటర్ ఐడి కార్డు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అని పెట్టుకున్నారు. ఒక పక్క మీ నాయకుడు ఓటు చోరీ అని ఆరోపిస్తున్నారు. నేను 3 రోజుల దాకా వెయిట్ చేసి చూశాను. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ అన్న నోటీస్ ఇస్తాడా, వాళ్ళకి చర్య తీసుకుంటాడని చూసాం. అంత పెద్దగా పేపర్లలో రాసి, అంత పెద్ద ఫేస్బుక్లలో వాట్సాప్లలో సర్క్యులేట్ అవుతుంటే కూడా కనీసం రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఓటర్ ఐడి కార్డులు బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ సింపుల్గా కూర్చుంది. కొత్త ఓటర్లు అని చెప్పి తెస్తున్నారు అని అంటేనే నేను దాని మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అంటే పక్క నియోజకవర్గాలలో ఇక్కడికి ఏమైనా డంప్ చేసుకుంటున్నారా లేదా మైనారిటీ ఓట్ల ఎక్కడ జరుగుతున్నాయి? అందుకనే ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో బీహార్లో, దాన్ని కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఇవన్నీ విషయాలని నేను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు తీసుకొచ్చాను. నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా నేను దాని గురించి మాట్లాడాల్సిందే లేదు. కళ్యాణ్ గారు, ఎలక్షన్ కమిషన్ వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని శ్రీనివాస్ గారు కూడా కోరుతున్నారు, నేను కూడా అదే కోరుతున్నాను.